కిడ్స్ హట్ కుటుంబంతో జత అవ్వండి. అయ్ బాబోయ్, ఎవరైనా హెల్ప్ చేయండి, ఈ పురుగు నన్ను కుట్టింది. అయ్యయ్యో, ఇలా రా, ఐస్ రాస్తాను. నాకెందుకు ఇలా జరిగింది? సరే, నీకో కథ చెప్తాను. నక్క మరియు కొంగ. ఒక నక్క ఒక కొంగ ఉండేవి, రెండు ఫ్రెండ్స్. నక్క కొంగని డిన్నర్కి ఆహ్వానించింది. మిత్రమా, నేను మా ఇంటికి నిన్ను భోజనానికి పిలవాలనుకుంటున్నాను. నేను నీకోసం రుచికరమైన సూప్ తయారు చేస్తాను. నేను తప్పక వస్తాను. మాటిచ్చినట్లుగానే రుచికరమైన సూప్ తయారు చేసింది. నక్క ఎంతో తెలివైనది, ఒక క్రూరమైన ఆలోచన చేసింది. ఆ సాయంత్రం కొంగ నక్క ఇంటికి వెళ్ళింది. కొంగకి సూపుతో నిండిన ఒక లోతులేని గిన్నె ఇచ్చింది. నక్క సులభంగా తాగేలా, కొంగ ముక్కు చివర మాత్రమే అందులోకి వచ్చేలా ఉంది ఆ గిన్నె. నేనే ఈ రుచికరమైన సూపుని తయారు చేశాను. హాయిగా తాగి ఆస్వాదించు. పాపం కొంగ ఏం మాట్లాడలేకపోయింది, సూపును ఆస్వాదిస్తున్నట్లు నటించింది. ఆ సాయంత్రం కొంగ కాస్త ఆకలితోనే ఇంటికి చేరింది. ఒక వారం తరువాత కొంగ నక్కని తన ఇంటికి భోజనానికి పిలిచింది. నక్క మిత్రమా, నువ్వు మా ఇంటికి భోజనానికి రావచ్చు కదా. నేను నీకోసం చేపల కూర వండుతాను అన్నది కొంగ. ధన్యవాదాలు కొంగ మిత్రమా, నేను తప్పక వస్తాను అన్నది నక్క. కొంగ రుచికరమైన చేపల కూర చేసింది. నక్క వచ్చిన తరువాత కొంగ ఒక కడవలో చేపలను వడ్డించింది. నక్క ఆహారం వైపు ఆబగా చూసింది, కానీ అది ఆహారాన్ని రుచి చూడలేకపోయింది. దాని మూతి మందపాటిది కావడంతో కడవలో ఉన్న ఆహారాన్ని భుజించలేకపోయింది. చివరికి అది ఎలాగోలా ఆ కడవ బయట వైపున నాకి సరిపెట్టుకోవాల్సొచ్చింది. మిత్రమా, భోజనాన్ని బాగా ఆస్వాదించావా? ప్రత్యేకంగా నీకోసమే చేశాను. చిలిపిగా నవ్వుతూ అడిగింది కొంగ. నక్కకి తను కొంగతో ప్రవర్తించిన వికృత చేష్ట గుర్తుకొచ్చి పశ్చాత్తాపపడింది. తెలివైన కొంగ నక్కకు తగిన గుణపాఠం నేర్పింది. కొంగ హాయిగా భోజనాన్ని ఆరగిస్తూ ఉంటే నక్క బేలగా చూస్తూ ఉండిపోయింది. ఆకలితో ఇంటికి వెళ్ళిపోయింది. కాబట్టి టోఫు, నక్క కొంగకు చెడు చేస్తే కొంగ కూడా తిరిగి నక్కకు అలాగే చేసింది. అందుకే అంటారు, చెరపకురా చెడేవు అని. ఇప్పుడు నాకర్థమైంది. మీకిష్టమైన పిల్లల పద్యాలు, కథలు ఇంకా మరెన్నింటి కోసమో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి.